పెళ్ళి అవ్వలేదా మీకు? లేదు. ఒకసారి కూడా లేదు, పెళ్ళి లేదు. ఏ ఆడచీర వద్దని కానీ ఆడవాళ్ళు వద్దనుకున్నావా? ఏం లవ్ అఫైర్ అయిందే ఏంటి నీకు? చాలా మంది లవ్ చేశారట, ఊర్లో పెద్ద స్టోరీలు ఉన్నాయి నీ గురించి, చెప్తున్నారు అందరూ. చెప్తున్నారా? ఆడవాళ్ళందరూ నీ వెనకట్లు తిరిగేవారంట కదా. ఏం పేరు దాని పేరు? ఏం పేరు? చింతాలి. అప్పుడు ఆ బుల్లి నేను ధాన్యాలు వెళ్తే ఒక 8 ధాన్యాలు దంచేవాళ్ళం ఇద్దరం కలిసి. మా మేనత్త కూతురు మీ మేనత్త కూతురు కలిసి ఎన్ని ధాన్యాలు దంచేవారు? 7 ధాన్యాలు దంచేవాడిని. ఆవిడ ఎదురుగా ఉంటే ఎన్ని ధాన్యాలు ఎన్ని దంచేసారు? ఆవిడ పెళ్లి చేసుకుందానే కదా నువ్వు కూడా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయేవాళ్ళ ఆవిడ కోసం. ఆయన పేరు నుండి అలా ఉండిపోయినాను. లవ్ స్టోరీ ఉంది తాతకి. A few minutes later. అమ్మ రండి రండి. ఏం తాత అబద్ధాలు ఆడతావు నాతోటి? పెళ్ళి అవ్వలేదు, నేను ఒంటరిగా ఉండిపోయాను, ఇలాంటి కథలు చెప్తానమ్మా. ఏంటండి నీ సాక్ష్యాధారాలతో వచ్చాను నీ దగ్గరికి. ఇప్పుడు పెళ్ళి అవ్వలేదు, ఉంచుకున్నాడంట. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూసని. ఇక్కడ ఒక ఇల్లు ఉందా? ఇల్లులాగా కనిపించలేదు, చూస్తే కానీ తెలియట్లేదే. భలే ఉంది చక్కగా. సరే అయితే తాతయ్య నమస్తే. బాగుంది మీ ఇల్లు. ఉన్నట్టు కూడా తెలియదు ఎవరికి ఇది ఇల్లు అని, అలా ఉంది. నీ ఒక్కడికే సరిపోతుంది. నీ ఒక్కడికి. అక్కడైతే ట్రంక్ పెట్టి ఉంది, పాత ట్రంక్ పెట్టే. ఎంత కొన్నావు తాత పెట్టిని? ఎంత కొన్నా నాకు మా తెలియదు. 2 రూపాయల 3 రూపాయల? 400. ఇటు అప్పట్లో 400 ఉందా? ఊరుకో తాత మరిన్ని. అదేం విఐపి సూట్ కేసా? అయితే బాగా డబ్బులు సంపాదించేవాడు అనమాట. అయితే నువ్వు అప్పట్లోనే 400 పెట్టి ఆ పెట్టిన కొన్నావంటే. 400 4 రూపాయలు పెట్టుకున్నావా చెప్పు? 400. ఇందాకేం గుర్తులేదన్నావు, ఇప్పుడు 400 అన్నావు. ఏం పని చేసేవాడివి? ఇప్పుడు కాదు, ఇప్పుడు ఎవరు ఉండరులే. నీ వయసు ఎంత గుర్తులేదంట? నాకు గుర్తులేదమ్మా. సుమారుగా 70 ఉంటాయా? 80 ఉంటాయా? ఉండవచ్చమ్మా. ఒక 100 ఉంటాయా? ఎంతమ్మా? ఎంతో ఉండవచ్చింది. ఎంతో కొంత అయితే ఉండవచ్చు, అది ఓకే, కానీ ఎంత ఉంటాయని నాకు తెలియదమ్మా. ఏం వంట చేసావు తాత? పొయ్యి వేడిగా ఉంది. అన్నం వండుకున్నాను. కూర ఇంకా లేదు. ఏ ఇంకా పెట్టు. ఏం కూర వండుదాం అనుకున్నావు? ఏదో కూర. ఏం కూర అనుకున్నారు? ఆకుకూర ఉన్నాయి. ఆకుకూరలు ఉన్నాయా? ఎక్కడవి? గడ్డికి వెళ్ళాలా? ఇప్పుడు వెళ్ళి తెస్తావా? మెల్లకి వెళ్ళి తెస్తాను. నడుస్తున్నా బానే. అయితే అదేలే ఒంగోనేలే. ఎప్పుడు అక్కడ కూడా మళ్ళీ పోవడం. కాళ్ళ నొప్పి వచ్చిన దగ్గర ఆగిపోతావు, మళ్ళీ వెళ్తాను తెచ్చుకుంటాను. ఏం కూరలు ఉంటాయి ఆ గడ్డలో? సారకూర, దాని పేరు సారకూర అంటారు. అవునా? చెవులు భలే వినబడుతున్నాయమ్మా మీకు. ఏమి వినపడుతున్నాయి ఇంకా. అలాగే ఒక ఈ చెవి. ఒక చెవికి ఎంత పవర్ ఉందా? రెండో చెవి కూడా పనిచేసి ఊర్లో వాళ్ళందరూ మాట్లాడుకుని నీకు వినబడతాయేమో. నెమ్మదిగా మాట్లాడినా కూడా వినబడుతున్నాయి. నేను బాగా కనబడుతున్నానా? తెల్లగా ఉన్నానా నల్లగా ఉన్నానా? తెల్లగా ఉన్నానా? బాగానే కనబడుతున్నాయి అయితే. ఓకే సరే. ఈ ఇల్లు ఇలా వేసుకోవాలని ఎవరు చెప్పారు మీకు? నాకు లేక ఇంకా కట్టించినారు. ఈ వీళ్ళు ఏమవుతారు మీకు? ఏం అవ్వకపోతే ఇల్లు ఇంటాను కదా ఎందుకున్నావు? ఉన్నాను ఇక్కడ. మరి ఇక్కడ కట్టుకుంటే అప్పుడు ఇంత ముందు ఇల్లు కాకుండా ఉండేది. ఇంకా వాళ్ళు లేరు, ఇక్కడ కట్టుకుంటేనే. సరే ఇప్పుడు వద్దాం మీ ఫ్యామిలీ మ్యాటర్ కోసం. మీ ఆవిడ ఏది? మీ పిల్లలు ఏరి? పెళ్ళి అవ్వలేదా మీకు? ఏ లేదు. పెళ్ళి అవ్వలేదా? భార్య లేరా? పెళ్ళి అవ్వలేదు ఒకసారి కూడా? లేదు, పెళ్ళి లేదు. ఏ
అలా ఉండిపోయినాను ఇంకా. బాగానే ఉన్నావు కదా తాత ఇప్పటికి కూడా? నాకు ఇంకా ఆంధ్రశీలం వద్దని కానీ నాకు ఆడవాళ్ళు వద్దనుకున్నావా? ఏం లవ్ అఫైర్ అయిందే ఏంటి నీకు? ఎవరినైనా లవ్ చేసావా? లేదు, మోసం చేశారా? తప్పు. విరక్తితో నువ్వు ఇంకా ఆడవాళ్ళు వద్దనుకున్నావా? అంతేనా? లవ్ చేసావు కదా, మరి ఎందుకు వద్దనుకున్నావు? వద్దనుకున్నాను, ఎవరు లవ్ చేయలేదు. ఎవరిని లవ్ చేయలేదు? నిన్న ఎవరు లవ్ చేసి ఉంటారు? నిన్న ఎవరైనా లవ్ చేశారా? నేను చాలా మంది లవ్ చేశారట, ఊర్లో పెద్ద స్టోరీలు ఉన్నాయి నీ గురించి, చెప్తున్నారు అందరూ. చెప్తున్నారా? ఆడవాళ్ళందరూ నీ వెనకట్లు తిరిగేవారంట కదా. ఆ మాట అంటేనే చాలు ఆనందం వస్తుంది తాతయ్య. ఆ రామలక్ష్మి ఉండేది కదా, సత్యవతి, ఇవన్నీ ఇటు సైడ్ పేర్లు కాదే. కొండమ్మ ఉండేది కదా, నీ వెనకట్లు తిరిగేది కదా, ఆ పేరు ఏదో మర్చిపోయాను నేను. ఆ వెనకతలని అస్తమానం నిన్ను వెటకారంగా మాట్లాడుతూ ఉండేది కదా, నీ వెనకతలు వస్తుండేది కదా, ఏం పేరు ఆవిడ పేరు? కొండమ్మ. నేను కొండమ్మ అంటే నువ్వు కొండమ్మే అలిగిపోయావు నువ్వు ఇంకా. నీ వెనకతలు తిరిగేది కదా నేను పెళ్లి చేసుకుంటానని. ఇప్పుడు తెలియలేదు, ఇప్పుడు కాదు 80 ఏళ్ళ క్రితం. కొండమ్మ కాదు కానీ మన మేనత్త కూతురే వచ్చి మరి ఇంకా నేను నప్పగా ఏం పేరు దాని పేరు? ఏం పేరు? చింతల్లి. అదే గుర్తు రాలేదు పేరు, అదే నాకు బాగా నాతో ఎప్పుడు మాట్లాడుతుండేది అప్పట్లో. అప్పుడు ఆ బుల్లి నేను ధాన్యాలు వెళ్తే ఒక 8 ధాన్యాలు దంచడం ఇద్దరం కలిసి, మా మేనత్త కూతురు మీ మేనత్త కూతురు కలిసి ఎన్ని ధాన్యాలు దంచారు? 7 ధాన్యాలు దంచేవాడిని. ఆవిడ ఎదురుగా ఉంటే ఎన్ని ధాన్యాలు ఎన్ని దంచేసారు? మరి ఎందుకు బుల్లిదాన్ని చింతల్ని ఎందుకు వదిలేసావు? నప్పలేకపోయాను. ఏమి నప్పలేదు చెప్పి. అదే ఆ రోజు ఏదో అన్నావంట కదా, నువ్వే అన్నావంట కదా ఏదో. ఏమనలేదు, నువ్వు అంటేనే కోపం వచ్చి నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతానని చెప్పి వేరే వాళ్ళతో వెళ్ళిపోయేది పెళ్లి చేసుకొని. ఎందుకు? ఏమన్నావు చెప్పు. ఏమనలేదు. ఏమనకని ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఇద్దరు? ఆవిడ పెళ్లి చేసుకుందానే కదా నువ్వు కూడా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయేవాళ్ళగా ఆవిడ కోసం. అలా ఉండిపోయినాను. ఆయమ్మ పేరు ఇక ఆయమ్మ పేరు నుండి అలా ఉండిపోయినాను అంతే. చూసావా బయటకు వచ్చింది లవ్ అఫేర్ బయటికి. మొత్తానికి లవ్ స్టోరీ ఉంది తాతకి. ఆవిడ పెళ్లి చేసుకుంది కదమ్మా, మరి మీరు పెళ్లి చేసుకుంటే సరిపోను కదా. వస్తుందా చింతల్లి ఇప్పుడు? రాదా? ఇంక అప్పటి నుంచి రాలే. నువ్వు వద్దన్నావు ఇంకొద్దనేసింది తను కూడా. నేను తీసుకొచ్చాను చింతల్లిని. చింతల్లినా? చింతల్లిని. చింతల్లి ఉంది, చింతల్లి ఉంది, పిల్లనా? చింతల్లిని రమ్మనండి, వాళ్ళ పిల్ల మనవరాలతో వచ్చింది. చింతల్లిని రమ్మను. మీ మరదలే మేనకోళ్ళు తీసుకొచ్చాను నీకోసం. వద్దా? వస్తుంది కదా తీసుకొచ్చి, ఆటోలో ఉంది. నీకోసం బట్టలు అవి తెచ్చింది. తాత ఎదురుగా ఆవిడ చూస్తే తట్టుకోగలుగుతావు కదా, పడిపోవు కదా. అలా అన్నేళ్ళ లవ్ స్టోరీ మళ్ళీ నీ ఎదురుగా పెడుతున్నాను, పర్లేదా? రాజు చింతలు రమ్మని చెప్పు. ఎందుకంటే ఏం కొడతదా ఏంటి? ఇప్పుడు అనవసరం అంటావా? వచ్చిన వేస్ట్ అంటావా? ఇప్పుడు వంట చేసి పెడతాది, ఉంచుకో. ఇంట్లో ఉండని, పక్కన ఇంకో చిన్న గుడిసేద్దాం. నువ్వు ఎందులో తను అందులోను. వద్దంటావా? నాకే నేను ఉంటాను కానీ ఒంటిగా ఉండను. ఆవిడతో అయితే ఉండవు ఇంకా. ఒక్కసారి వద్దంటే వద్దే ఇంకా. సరే అయితే నువ్వు ఈ ఇల్లు సరిపోలేదని ఆవిడ వద్దంటున్నావు అంతేనా? నిన్నే తీసుకెళ్ళి నీకు ఇక్కడ వద్దు, మీ ఇద్దరిని వేరే ఇల్లు తీసి కాపురం పెడతాను మీకు. ఇప్పుడు వేరే ఇల్లు పెంకిటిల్లు కట్టించింది చింతల్లి, అందులో కాపురం పెడుతున్నారు. కొత్త సామాన్లు, కొత్త స్టవ్ అన్ని కొన్నాం మీకోసం. ఇది చివరి దశలో నాన్న ఇద్దరు కలిసి ఉండండి. రండి వెళ్దా, చింతల్లి అక్కడ ఉంది, ధనురా తీసుకెళ్ళి కలుపుతాను మిమ్మల్ని. రా తాత రా, నీకోసం అంత దూరం వచ్చింది. దా మనవాళ్ళి కొడుకుల్ని కూతుర్లు అందరినీ వదిలేసి నీకోసం వచ్చింది. తీసుకురండి చింతల్ని తీసుకురండి.
వద్దంటే వద్దంటున్నావు ఏంటో గట్టి కొట్టేసినట్టుంది అప్పట్లో భయపడిపోయి ఇప్పటికీ వదలలేదా భయం సర్లే తాత అయితే సరే వద్దన్నావుగా తర్వాత మాట్లాడతాను ఇంకొక రోజు ఈ రోజు ముహూర్తం బాగాలేనట్టుంది ఇంకో రోజు మంచి ముహూర్తం పెట్టుకొని అప్పుడు ఇద్దరిని కలిపి తీసుకొని వెళ్తాను ఇక్కడి నుంచి సరేనా సరే నీకు రేషన్ ఇస్తాను బియ్యం వస్తున్నాయా నీకు కోటగాడ కొనుక్కోవడమే ఎన్ని కొనుక్కుంటారు కుంచుడు అంటే ఎన్ని గింజలు ఎన్ని కేజీలు కుంచుడు అంటే 3 కేజీలు అంతేనా నీకు కోట బియ్యం ఎన్ని కేజీలు వస్తున్నాయి 5 కేజీలు సరిపోతున్నాయా ఇంకో కుంచుడు కొంటున్నావు ఇంకో 3 కేజీలు చాలా పోతే కొనుక్కుంటున్నా ఒక కుంచుడేలా కొంటున్నావు అంతేనా సరే ఎంత పెట్టుకుంటావు ఆ కుంచుడు 100 రూపాయలు అయితే కుంచెలు బియ్యం వస్తాయా సరే అయితే రాజు 4 కుంచాలు బియ్యం తీసుకురండి 400 ఇస్తాడు తాత రేషన్ తీసుకొస్తాను బియ్యం బస్తా తీసుకొస్తాను ఒక 50 రూపాయలు ఇస్తావా లేవు డబ్బులు ఎక్కడ ఉన్నాయంటారు ముసలి అందరూ డబ్బులు 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 అనుకుని ఉంటున్నారు వచ్చిన డబ్బులు 4000 ఏం చేసేస్తారో తెలీదు వచ్చిన డబ్బులు ఇంకా అలాగే కలిసి అవును మరి వయసులో ఉన్న వాళ్ళకంటే మీకు ఎక్కువ ఖర్చులు అయిపోతున్నాయి ఇక బియ్యం తీసుకురా 50 రూపాయలు బియ్యం ఇప్పుడు 50 రూపాయలు 26 కేజీల బియ్యం నీకు 50 రూపాయలకి ఇస్తున్నాను 50 రూపాయలు లేవు అవి వస్తే ఇక ఆటోని చింతలను తీసుకొచ్చాను కదా ఆటోలో వేసి ఆటో డబ్బులు ఇచ్చేస్తే చింతలు వెళ్ళిపోతుంది మరి నువ్వే ఇక్కడ ఉంచుతావేమో అనుకుని నేను తీసుకొచ్చాను తెలియక నువ్వేం వద్దంటున్నావు ఇవన్నీ చింతలు ఇచ్చింది నీకు తీసుకుంటావు వద్దా చింతలు ఇచ్చింది ఇవన్నీ చిన్ని తల్లి ఇచ్చింది నాకు వద్దా వద్దంటే తాత నువ్వు తలస్నానం చేస్తావా షాంపూలు పెడతావా కుంకుడుకాయలు పెడతావా సబ్బు కూడా సబ్బులు ఏ సబ్బు 2 సబ్బా తలకి అంతేలే ఏంటి అవి పెడితేనే ఆరోగ్యంగా ఉన్నారులే అన్నీ మెయింటైన్ చేస్తేనే ఇలా 4 వెంట్రుకలతో ఉంటున్నాం ఇక షాంపూలు ఈ ఉన్న వెంట్రుకలు కూడా ఓడగొట్టుకోకన్నా షాంపూలు పెట్టి ఎలాగోలా వాడుకో ఇక తాత నీకు కిరాణా సామాన్లు అనమాట ఇందులో ఉన్నాయి అన్నీ ఓకే ఇక బిస్కెట్ ప్యాకెట్ సోపులు వాడుతున్నావు కదా స్నానానికి స్నానం చేసావు పొద్దున్న లేచి ఎన్నిసార్లు చేసావు పొద్దున్నే చేసిన ఒకటేసారా పొద్దున్న వేసి మరి అన్నం వండుకున్నావు స్నానం చేసావా ఇది ఉప్మా రవ్వ 2 ఆవాలు 2 కరివేపాకు రెమ్మలు వేసి పోపు పెట్టుకొని నీళ్ళు వేసుకొని ఒక గ్లాసు నీళ్ళు 1/2 గ్లాస్ ఉప్మా రవ్వ వేసుకొని ఒక 10 నిమిషాలు మరిగించుకొని తాగొద్దు అది ఉప్మా అంటారు దాన్ని టిఫిన్ అంటారు తాగడానికి కాదు ఒక గ్లాసు నీళ్ళు వేయి గ్లాసులో సగం నోకేయి ఒక 5 నిమిషాలు ఉడికించు ఓకేనా తిప్పుతూ ఉండేలా తిప్పిన తర్వాత ఆపే కట్టెలు స్టవ్ ఆపేసిన తర్వాత కళాయితో ప్లేట్లో పోయి నోట్లో పెట్టుకొని తిను అమృతంలా ఉంటది ఉప్మా అంటే నాకు అంత ఇష్టం ఉప్మాను అలా చేయాలి ఏమేమి వేస్తావు చెప్పు ఫస్ట్ నూనె వెళ్తాతో అన్నిటికంటే ముందు ఇక పంచదార ఓకే పెసరపప్పు సోపులు ఉన్నాయి బట్టలు ఉతుక్కుంటావుగా బట్టలు ఉతుకోవడానికి సోపులు అన్నీ ఉన్నాయి ఇందులోనూ సరేనా ఇవన్నీ నీకే డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాను డబ్బులు గొప్పడే తాత నువ్వు పెళ్లి చేసుకోకుండా ఉండడం బెటర్ ఎవరికి ఇచ్చే రకంలా ఉన్నట్టున్నావు తెలుస్తుంది అర్థమైపోతుంది నిన్ను ప్రేమించిన అమ్మాయి నీకోసం ఆటో కట్టించుకొని వచ్చినా కూడా చూడడానికి కూడా ఇష్టపడలేదు నువ్వు అంత మొండి తాతలా ఉన్నావు అందుకని పెళ్లి అవ్వకుండా జాగ్రత్తగా ఉండగలిగావు పోలే అదే పోయిందిలే ఈ వయసులో నిన్ను ఎందుకులే కానీ నేను అనడం కానీ అదృష్టవంతుడు పెళ్లి కాలేదు కాబట్టి మంచోడివి ఒక జోలికి వెళ్ళకన్నా హాయిగా నీ గుడిలో నువ్వేదో అంటున్నావు జోలికి వెళ్ళాను ఒక పయోళ్ళు పెద్ద దెబ్బ కొట్టినా కానీ ఊళ్ళకి వాళ్ళకి ఏమన్నా కూడా వచ్చి పడుకోవడానికి నిన్ను కొట్టినా కూడా నువ్వు ఎవరిని ఏమన్నావా కొట్టినాక చిన్నలో అయ్యాను పెద్దలో అయ్యాను కొట్టలేక లేకపోతే అలాగే ఇంకా కోపం వస్తే ఎవరైనా కొట్టుతారు ఏదో మాట వాళ్ళు చెప్తే అదేందుకు నేనంతా గచ్చిస్తాను కదా నీ ఎందుకు చెప్పడానికి అలాగే కొడతారు ఒక దెబ్బ కొట్టారా పాపం తాత నిన్ను మొన్న కొట్టారు మొన్న కొట్టారా ఈ వయసులో కూడా కొట్టారా అప్పుడు కొట్టలేదు అప్పుడు కొట్టినారు
ఇప్పటికి గుర్తుంది. కొట్టి ఏ 10 ఏళ్ళు అయ్యి ఉంటుంది, ఇప్పటికి గుర్తు పెట్టుకున్నావు. నాకు గుర్తింటుందమ్మా. అవును, అర్థమవుతుంది. గుర్తింటుంది నాకు. సరిగా లుంగి నీకు లుంగిలు కట్టుకో. తాత ఇవి అతనికి డబ్బులు ఇవ్వాలి, ఎంత లెక్క పెట్టు. ఇక నీకు ఇస్తున్నా, లెక్క పెట్టు. ఇవన్నీ ఖర్చు పెట్టుకో. చూడండి ఎంత జాగ్రత్త లెక్కెట్టుకుంటున్నాడు తాత. కంటి చూపు బాగుంది, చెవులు బాగున్నాయి. నాకు తెలియదమ్మా. 100 రూపాయలా? 100, 50? 100. 100లేనా? ఓకే. 200, 200, 300, 400, 500, 500, 600, 700, 700. 700. ఆహా. ఓహో, 2 ఉన్నాయా? అమ్మో తాతోయ్. 8, 9, 10, 11, 12, 13, 14. 1400 అవి. అవి 100 రూపాయల నోట్లు అంటావు అయితే. నాకు అలా కనపడుతున్నాయి. 50 రూపాయల నోట్ ఏమో అనుకున్నాను నేను. 100 రూపాయలేనా? 100 రూపాయలు ఎలా కనపడుతున్నాయి నాకు. బాగుంది. ఒక్క కన్ను మీద చూడడం, ఈ కన్ను కనపడదు. ఓహో, అన్ని ఒక్కొక్కటే. ఒక కన్ను ఒక్కడిగా ఉన్నావు, ఒక్కొక్కటి ఉంచుకుంటున్నావు. నేను వెళ్ళొస్తాను తాత. ఇవన్నీ చక్కగా వంట చేసుకొని తిని కడుపు నిండా అన్నం తినండి, సరేనా? నేను వెళ్ళొస్తాను. నమస్తే. A few minutes later. తాత, అమ్మ రండి రండి. ఏం తాత అబద్ధాలు ఆడుతావు నాతోటి? పెళ్ళి అవ్వలేదు, నేను ఒంటరిగా ఉండిపోయాను, ఇలాంటి కథలు చెప్తానమ్మా. ఏంటండి, నీ సాక్ష్యాధారాలతో వచ్చాను నీ దగ్గరికి. ఇప్పుడు ఇట్రా అక్క, రండి. కూర్చుని పెద్ద మనుషులతో వచ్చాను, అబద్ధాలు చెప్తావా? ఇక్కడ ఉండండి అమ్మా. మీరు నీకు పెళ్ళి అవ్వలేదు ఓ తాత? పెళ్ళి అవ్వలేదు. ఉంచుకున్నాడంట. చూసారా, నేనేదో ఇందాక సరదాగా కొండమ్మానంటే ఉంచుకుంటేనే అట. ఇప్పుడు ఇలా అందరిని తీసుకొచ్చేసరికి నిజాలు బయట పెడుతున్నాడు తాత. చూసారా, ముసలోళ్ళు ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. చింతల్లినేమో లవ్ చేసాడు మరదల్లి, కొండమ్మనేమో తెచ్చుకున్నాడు. ఇప్పుడేమో నేను పెళ్లి చేసుకోలేదు, ఒంటరిగా ఉండిపోయాను, ఆడాలంటే నాకు పడదు అని పెద్ద మనిషి పెద్ద కబుర్లు చెప్తే నిజం అనుకున్నాను. అయ్యో పాపం అనుకున్నాను. చెప్పాలా? అలా చెప్పాలా? ఎందుకను? కూర్చో కూర్చో. ఎందుకు అలా చెప్పాలి? అలా చెప్తే నమ్ముతారా? కూర్చో తల్లి. నమ్మితే నమ్మని, మానతే మానది, అంతే. అమ్మ నా తాతో, నిన్ను తక్కువ అంచనా వేసాను నేను. చూడు ఇప్పుడు అలా అవ్వా మొసలి తాత, మంచి రసికుడు తాతే. లవ్వకి ఒకరు, చింతెల్లో ఒకరు, కొండమ్మ ఒకరు, ఇంకా కొండమ్మ తర్వాత ఇంక లేరు. అందుకేనా నేను కొట్టారని చెప్పాడు, కానీ ఎందుకు కొట్టారో మాత్రం చెప్పలేదు. తాత పిల్లలు గట్ట వచ్చి చూసుకునేవారంట కొండమ్మ పిల్లలు. ఈయనకి పుట్టలేదులే కానీ, ఎందుకంటే ఆల్రెడీ ఆ కొండమ్మకి 2 పిల్లలు. అలా ఆయన వదిలేసిందా, లేకపోతే అలా ఆయన చనిపోయాడమ్మా? అలా ఆయన చనిపోతే మనోడు లైన్ లో పెట్టాడు, అంతేనా? ఆహా, అలా ఆయన చేసుకున్నది మాకు తెలియదు. అప్పుడు కొద్దిగా మా పిల్ల ఆయనలే, అప్పుడు చచ్చిపోయింది బాగా ముసలా. సరేలే, ఫోన్లో అయిపోయిందిలే. చూసావా, నీ చెట్ట అంతా 2 నిమిషాల్లో పట్టేశాను. సిగ్గుపడుతున్నాడు ఇప్పుడు, సిగ్గుపడతాను. అమ్మో నా తాతోయ్. సర్లే, అదిపోయిందిలే. ఇప్పటికైతే ఒంటరిగా ఉన్నావు కదా, అందుకే జాలిపడి వదిలేస్తున్నాను. అదే వయసులో ఉంటే ఒప్పుకుని ఉండేదాన్ని కాదు. సరే, ఎంజాయ్. ఓకే, మంచి కూరలు తిను, వంట చేసుకొని. బాయ్ బాయ్ బాయ్. సిగ్గు కొండం గుర్తొస్తుంది. ఇటు అంత బాగా అవుతున్నా. చింతలేనా? ఫస్ట్ లవ్ కదా, అంతేనా?